దివ్య దృష్టి. ఇదొక థ్రిల్లర్ మూవీ. సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సునీల్ అండ్ ఈషా చావ్లా హీరో హీరోయిన్స్ గా చేశారు. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ లో పోల్ రంగడు అండ్ మిస్టర్ పెళ్ళికొడుకు మూవీస్ వచ్చాయి. నాకైతే ఈ మూవీ చూసాక యావరేజ్ అనిపించింది. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కొంచెం చూడాలనిపించేలా ఉంది, కానీ రిమైనింగ్ అంత కనెక్ట్ అయ్యేలా లేదు. మూవీ నేమ్ యాప్ట్ గా పెట్టారు, దివ్య దృష్టి. అంటే దివ్య అనే అమ్మాయి కంటి చూపుకి సంబంధించింది. స్టోరీ అయితే కొత్తగా ఉంది. ఒక ఐ డిసీజ్ వల్ల కొన్ని డేస్ లో చూపు పోతుంది అని ట్విన్ సిస్టర్ సూసైడ్ చేసుకుంటుంది. అసలు అది సూసైడా లేదా మర్డరా అని ఏం జరుగుతుంది అని స్టోరీ. ఫస్ట్ అయితే క్లారిటీ లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వలేదు. ఇలానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇన్విజిబుల్ మ్యాన్ అండ్ హోటల్లో సీన్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా అంత సీరియస్ గా ఇంట్రెస్టింగ్ గా లేదు. నెక్స్ట్ కేర్ టేకర్ ఎంట్రీ ఉంది, అక్కడ నుండి కొంచెం చూడాలనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లుక్ సీన్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా ఓకే, పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ కంటెంట్ ఏమీ లేదు. ప్లస్ పాయింట్స్: స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బాగుంది. సునీల్ అండ్ ఈషా చావ్లా గారు యాక్టింగ్ వల్ల క్యారెక్టర్స్ న్యాయం చేశారు. ఈషా చావ్లా గారు డ్యూయల్ రోల్ బాగా చేశారు. విజువల్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మైనస్ పాయింట్స్: మూవీ చూస్తున్నంతసేపు క్యారెక్టర్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి, అంతేగాని ఎక్కడ థ్రిల్లింగ్ ఫీల్ లేదు. ప్రజెంటేషన్ సరిగ్గా లేదు. సునీల్ గారి ఎంట్రీ కూడా బ్లాక్ థీమ్ లో ఏదో ట్రై చేశారు, బట్ ముందే తెలిసిపోతుంది, అంత ఇంపాక్ట్ రాలేదు. కొన్ని సీన్స్ అయితే కన్విన్సింగ్ గా లేదు. దివ్య ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు కామెంట్ చేసుకుంటూ మాట్లాడడం, సెక్యూరిటీ పీసీ నుండి ఇన్ఫర్మేషన్ దొంగలించడం అండ్ ఐ ఆపరేషన్ సింపుల్ గా అయిపోవడం, ఇలా చాలా సీన్స్ ఉన్నాయి. ఫైనల్ గా ఈ మూవీ వచ్చేసి మంచి స్టోరీ లైన్ ఉన్న థ్రిల్లర్ మూవీ, బట్ ప్రజెంటేషన్ బాగాలేదు. వన్ టైం వాచబుల్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ 2.5.